వెల్కమ్ టు వ్యూవర్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి MoraNG7. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసిన MoraNG7 అని ఉంటుంది. MoraANGI7 అని కొడితే మన ప్రొఫైల్ పిక్, నా ప్రొఫైల్ పిక్ వస్తుంది అందులో వచ్చేసి. కాబట్టి మీరు MoraNG7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్ వచ్చేస్తే భారత న్యాయ వ్యవస్థ. ఇది ఓన్లీ కాంపిటేటివ్ వాళ్ళకే కాకుండా జనరల్గా కూడా మనకు అవసరమయ్యేది. ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థలో ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అనేది, మనము ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా దోపిడీ జరిగినా, దొంగతనం జరిగినా, ఈ పోలీసు వ్యవస్థ తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి ఎఫ్ఐఆర్ చేసుకొని మనం అతన్ని శిక్షించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన పోలీస్ వ్యవస్థ అంతా కలిసి ఏం చేస్తారు, న్యాయ వ్యవస్థ కొన్ని సివిల్ కేసులు ఉంటుంది, సివిల్ క్రిమినల్ ఉంటుంది. క్రిమినల్ అంటేనేమో మన మర్డరు, మానభంగాలు ఇలాంటివి క్రిమినల్ దాటిపోతాయి. సివిల్ కేసులు అంటే మనకు మామూలుగా వ్యవసాయ పొలాలకు సంబంధించినవి, మనకు ఆస్తులకు సంబంధించినవి సివిల్ కేసులు ఉంటాయి. అసలు ఏంటిది కేసులు అంటారు. భారత న్యాయ వ్యవస్థ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు సార్ అంటున్నారా? చలో టేక్ ఇట్. భారత న్యాయ వ్యవస్థలో ఎట్లుంటుంది వ్యవస్థ అనేది, సుప్రీంకోర్టు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్ ఎవరు? సుప్రీంకోర్టు. అలాగే దాని సబార్డినేట్గా ఏ కోర్టు ఉంటుంది? హైకోర్టు ఉంటుంది. మళ్ళీ హైకోర్టును మనము రెండు విధాలుగా విభజిస్తాము. అందులో ఒకటి జిల్లా సెషన్స్ కోర్ట్, మళ్ళీ పట్టణ ప్రాంత కోర్టులు. జిల్లాలో ఉండేది జిల్లా సెషన్స్ కోర్టులు ఉంటాయి. పట్టణ ప్రాంతాలు అంటే మామూలుగా మండలాలు, తాలూకా లెవెల్లో ఉండేవి ఏముంటాయి, పట్టణ ప్రాంత కోర్టులు ఉండడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా జిల్లా సెషన్స్ కోర్టు తీసుకుంటే మనం జిల్లా సెషన్స్ కోర్టులో కూడా మూడు విధాలుగా విభజించుకున్నాం. మనం పరిపాలన వ్యవస్థ ఎట్లయితే విభజించుకున్నాం, అడ్మినిస్ట్రేషన్ కోర్టులు కూడా తన అడ్మినిస్ట్రేషన్ కోసం, తను మంచిగా ఇంకా న్యాయాన్ని సత్వరంగా అందించడం కోసం జనాలకు, అది కూడా విభజనాత్మకంగా ఉంటుంది. జిల్లా సెషన్ కోర్టులు ఎన్ని ఉంటాయి? మూడు విభాగాలు ఉంటాయి. ఆ మూడు విభాగాల్లో సివిల్ సబార్డినేట్ కోర్ట్స్ ఫస్ట్ వన్, తర్వాత ప్రొవిజనల్ స్మాల్ క్రాస్ కోర్టు, ఈ ప్రొవిజనల్ స్మాల్ క్రాస్ కోర్టు, తర్వాత క్రిమినల్ సెషన్స్ కోర్టు అని ఉంటాయి. అలా అందులో కూడా విభజన ఉంటుంది. అందులో వచ్చేసి సివిల్ సబార్డినేట్ కోర్ట్స్లో మున్సిపల్ కోర్టు ఉంటుంది. అంటే ఒకటోది మున్సిపల్ కోర్టు, తర్వాత వచ్చేసి లా పంచాయత్స్ అనేది రెండో విభాగం ఉంటుంది. ప్రొవిజనల్ స్మాల్ క్లాస్ కోర్టులో ఏముండదు, మామూలుగా ఒకటే ఉంటుంది. అయితే క్రిమినల్ సెషన్స్ కోర్టులో వచ్చేసి సబార్డినేట్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది ఒకటోది. రెండోది పంచాయత్ అదాలత్స్ ఉంటాయి, రెండోది. మళ్ళీ వచ్చేసి సబార్డినేట్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇవి ఉంటాయి అన్నట్టు. మామూలుగా జిల్లా సెషన్ కోర్టుకు సంబంధించి ఇలాంటి విభజన ఉంటుంది. మనం అలాగే రెండో పార్ట్కి వచ్చేసి పట్టణ ప్రాంత కోర్టుల గురించి చెప్పుకున్నాం. పట్టణ ప్రాంత కోర్టులో ఏమేమి ఉంటాయంటే విభజన ఇస్తే మూడు విధాలుగా ఉంటుంది. ఆ మూడు విధాల్లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఒకటి, మళ్ళీ రెండోది వచ్చేసి సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్ట్, సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్ట్. థర్డ్ వన్ వచ్చేసి ప్రెసిడనరీ స్మాల్ సెషన్ కోర్ట్. దీనికి సంబంధించింది ఈ మూడు విధాలుగా ఉండడం జరుగుతుంది. ఈ మూడు విభజన ఏం లేదు, పట్టణ ప్రాంత కోర్టులో ఈ మూడే ఉంటాయి. అయితే మామూలుగా బ్రీఫ్గా చిన్నగా మనకు సంబంధించి కోర్టులు ఎలాంటి శిక్షలు విధిస్తాయన్న దాని గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుంటే, హైకోర్టు వచ్చేసి మరణ శిక్ష ధృవీకరించే అధికారం ఏ కోర్టుకు ఉంటుంది? హైకోర్టుకు ఉంటుంది. సెషన్స్ కోర్ట్ అండ్ అడిషనల్ కోర్టుకు వచ్చేసి చట్ట ప్రకారం ఏ శిక్ష అయినా మరణ శిక్ష విధిస్తే దాన్ని హైకోర్టు ధృవీకరించవలసి ఉంటుంది. అంటే దీనికి కింద ఏది ఉంది? దీని కింద హైకోర్టు కింద సెషన్స్ కోర్టు, అడిషనల్ సెషన్ కోర్టు. అంటే చట్ట ప్రకారం ఏ శిక్ష చేసినా మరణ శిక్ష విధిస్తే దాన్ని హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ సెషన్ కోర్టు మరణ శిక్ష విధించింది, ఎట్లా సార్ అని అంటే, అతను ఒక వ్యక్తి పోయి హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటాడు. అప్పుడు సెషన్స్ కోర్టు విధించిన శిక్ష సరైనదా కాదా అనేది హైకోర్టు ధృవించవలసి ఉంటుంది. అలాగే అసిస్టెంట్ సెషన్ జడ్జి అనేది ఉంటుంది. అందులో వచ్చేసి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంటుంది, దానికి అధికారం ఉంది. తర్వాత దాని కింద వచ్చేసి చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అండ్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పరిధి ఎంతవరకు ఉంటుంది అంటే, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆర్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 7 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే ఆస్కారం ఉంది. తర్వాత వచ్చేసి అడిషనల్ మెజిస్ట్రేట్ అండ్ ఫస్ట్ క్లాస్ అండ్ ఆర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, దీనికి ఏం అధికారం ఉంటుంది? 3 ఏళ్ల వరకు జైలు శిక్ష అండ్
5,000 వరకు జరిమానా విధించే ఆస్కారం ఉంది. మళ్ళీ అయితే దాని తర్వాత భాగం వచ్చేసి 2వ తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఏడాది వరకు జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. మనం ఈ భారత న్యాయ వ్యవస్థ గురించి ఎందుకు చెప్పుకోవడం జరుగుతుందంటే, ఒక వ్యక్తి తన ఆపద వచ్చినా, తనకు అన్యాయం జరిగినా ఎక్కడికి వెళ్ళాలి అనేది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వ్యవస్థ, పోలీస్ స్టేషన్, తర్వాత వచ్చేసి న్యాయ వ్యవస్థ, భారత న్యాయ వ్యవస్థ. ఈ భారత న్యాయ వ్యవస్థలో అతనికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న, పట్టణ ప్రాంతంలో ఉన్న ఎన్ని విభాగాలు ఉన్నాయనేది కనీస అవగాహన ఉండాలి. మనం ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్కే కాదు, మామూలు పర్సన్ కూడక, మామూలు అతని కూడక ఈ న్యాయ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఏంటంటే చాలా మందికి ఇది తెలియక కోర్టు అంటే ఒకటే కోర్టు ఉంటుంది అనే విధంగా ఆలోచిస్తుంటారు. కానీ కోర్టు ఇన్ని విధాలు ఉంటుంది, ఇంత పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉంటుంది. ఈ కోర్టులలో శిక్ష విధిస్తే పై కోర్టు, ఆ పై నుంచి ఇంకో పై కోర్టులు, ఇట్లా వెళ్తే న్యాయం జరుగుతుంది అని చాలా కొద్ది మందికి తెలుసు, చదువుకున్నారు. ఆ చదువుకున్న దాంట్లో కూడా చాలా 10%, 5% తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు సామాజిక మాధ్యమాలు, టీవీల ద్వారా, మామూలుగా సెల్ ఫోన్ల ద్వారా, మొబైల్ ద్వారా చాలా ఎక్కువ తెలుసుకుంటున్నారు. కాబట్టి జనం ఇప్పుడు మ్యాక్సిమం 40 నుంచి 50% తెలుసుకోవడం జరిగింది. మనము మన ఛానల్ ద్వారా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి మోర్ ఆన్ ది 7 ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యూట్యూబ్లో వెతికినా, గూగుల్లో వెతికినా కానీ మోరా అంజి 7 అని కొట్టేస్తే మీకు నా ప్రొఫైల్ పిక్ కనపడడం జరుగుతుంది. మీరు దానిపైన క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అని వస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ పక్కనే ఉంటుంది, ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. మనం చేసే వీడియోలు చాలా బాగుంటాయి అని నేను చెప్పుకోవడం కాదు, మన వీడియో చూసిన వాళ్ళు వ్యూవర్స్ చెప్పారు. మనం ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వ్యక్తిగా, నేను కింది స్థాయి నుంచి వచ్చి ఒక జాబ్ ఆస్పిరెంట్గా జాబ్ కొట్టాలనే ఉత్సాహంతో ఎలా ఉంటుంది అనేది మనం కొన్ని తెలుసుకుందాం. అందులో నుంచి వచ్చిందే మన వంతు సహకారం అందించాలనేది. ఇంకొకటి, మన కాంపిటేటివ్ దాంట్లో ఎవరైనా మన పక్క వాళ్ళు ప్రిపేర్ అవుతారంటే మనం కొంచెం డెవలపింగ్గా ఉంటే విలేజ్లలో అతనికి బుక్స్ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మనము మన గ్రామంలో ఒక వ్యక్తిని, ఒక జాబ్ ఆస్పిరెంట్ని తయారు చేస్తున్నామంటే నెక్స్ట్ అతను జన్మలో మిమ్మల్ని తలుచుకుంటాడు. ఎందుకంటే నా వల్ల నేను అంటే మీరు బుక్స్ ఇస్తేనే ఆ రోజు నేను సార్ ప్రిపేర్ అవ్వగలిగాను. కాబట్టి మీరు అంటే అతను కూడా నెక్స్ట్ జనరేషన్కి 2 బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఒక ఆస్పిరెంట్కి బుక్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరా అంజి 7. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బయట బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి చూడొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.